ముసలితనం ప్రశాంతంగా గడవాలి అంటే భర్త భార్యతో బాగుండాలి. వయసులో భార్యను కష్టపెట్టినా, బాధపెట్టి మాటలు అన్నా భర్తను పెద్దవాడు అయినప్పుడు ఆ భార్య జాగ్రత్తగా చూడలేదు. అతను తనని అన్న మాటలు ఆమె మర్చిపోలేదు. ఎంతగా మర్చిపోదామనుకున్నా ఆమెకు అతను పెట్టిన బాధలు మాత్రమే గుర్తు వస్తాయి. భార్యను కనుక ప్రేమతో, గౌరవంతో చూస్తే ఆమె అతని పెద్దతనంలో ప్రేమతో, బాధ్యతతో చూస్తుంది. మగవాడు మరిచిపోతాడు, వయసులో చేసిన పనులే ముసలితనంలో అతని రాత రాస్తాయి అని. సంవత్సరాల కష్టం స్త్రీ మరిచిపోదు అని అతను ఆలోచించడు. నీవు ఏ విత్తనం వేస్తే అదే మొక్కగా మారుతుంది అన్నది ఎవ్వరూ మరిచిపోకూడదు. మనం పుణ్యం చేస్తే మంచి జరుగుతుంది, అంతే.